నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ యాంకర్ దుర్గా షూటింగ్ టైంలోనే 5గురి మరణం ఓటీటీలో ముచ్చమటలు పట్టించే తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది అందుకే ఓటీటీలో ప్రతి వారం వివిధ భాషలకు చెందిన హారర్ థ్రిల్లర్ సినిమాలు వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా హారర్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే ఈ సిరీస్ లో మొత్తం 2 పార్ట్లు వచ్చాయి మొదటి భాగం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాగా ఊహించిన రెస్పాన్స్ వచ్చింది దీంతో రెండో భాగాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు దర్శక నిర్మాతల మాటలను నిజం చేస్తూ ఈ సినిమా ఆడియన్స్ కు ముచ్చమటలు పట్టించింది ఒళ్ళు గగురు పొడిచే సీన్లు భయంకరమైన ట్విస్ట్లు ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి చేతబడులు బాణామతి నేపథ్యంలో సాగే ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్స్ రాబట్టింది సినిమా కథ విషయానికి వస్తే జాస్తిపల్లి పోలీస్ స్టేషన్ కు కొత్త ఎస్ఐ రవీంద్ర నాయక్ వస్తాడు ఒకే చితిలో 2 శవాలు వార్త సంచలనం కావడంతో ఆ ఊరు అక్కడి ప్రజల గురించి ఆయనకు బాగా అవగాహన ఉంటుంది అయితే ఇదే ఊరిలో జంగయ్య అనే కానిస్టేబుల్ ఉంటాడు అతను ఓ కేసు వేసి ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోతాడు అసలు జంగయ్య ఏమయ్యాడో అని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అదే సమయంలో రవీంద్ర బలిజా ద్వారా కేరళలో కొమరయ్యను కలుసుకుంటాడు అసలు కొమరయ్య ఎందుకు కేరళ వెళ్ళాడు జాస్తిపల్లి ఊరి పొలిమేరలో గుడితో పాటు కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడికి కొమరయ్య చేసే చేతబడి పూజలకు సంబంధం ఏంటి జంగయ్య ఏమయ్యాడు చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు మా ఊరి పొలిమేర 2 డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యం రాజేష్ జంగయ్య బలిజా కామాక్షి భాస్కర్ల రాక్ అండ్ మౌలి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు వీరితో పాటు సాహితీ దాసరి రవివర్మ చిత్రం శ్రీను అక్షత శ్రీనివాస్ కూడా వివిధ పాత్రల్లో మెరిశారు ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది అయితే ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన మా ఊరి పొలిమేర 2 డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఈ సినిమా షూటింగ్ టైంలోనే 5 మంది చనిపోయారని తెలిపారు చాలా మంది భయంతోనే వీరు చనిపోయారని అనుకున్నారని అయితే అందులో నిజం లేదని డైరెక్టర్ చెప్పాడు చనిపోయిన 5గురు నెలల వ్యవధిలో చనిపోలేదని ఏడాదిన్నర కాలంలో కరోనా రావటం యాక్సిడెంట్ వంటి కారణాల వల్ల చనిపోయారని తెలిపారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు